కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక రంగాల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మాణంలో తెలంగాణ అగ్రస్థాయిలో ఉందని, త్వరలోనే విద్యా వైద్య రంగాల్లోనూ ఇదే స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ఆయన కుటుంబం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని విమర్శించారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని, బీఆర్ఎస్ కు కేటీఆరే అతిపెద్ద గూతిబండ అని విమర్శించారు. ఆయన ఉన్నంత కాలం ఆ పార్టీని ప్రజలు బండకేసి కొడుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు. గతంలో మంత్రులను సైతం ఇంట్లోకి రానివ్వని కేసీఆర్ ఇప్పుడు 2 సర్పంచ్లను పక్కన పెట్టుకొని మంచి రోజులు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుందని తెలిపారు.